హాయ్ అండి. ఈ వీడియోలో నా మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేస్తాను. ఈరోజైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను. నేను ఫ్రిడ్జ్ ఎలా మెయింటైన్ చేస్తానో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈరోజు కస్టమర్ బ్లౌజ్ ఇచ్చారండి. అది కూడా ఈరోజే కుట్టాను. ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా పొద్దుటే మొక్కలకైతే వాటర్ వేస్తున్నానండి. మాకు మార్నింగే పైప్ వస్తుంది. వచ్చినప్పుడే ఇలాగా కుండీలో ఉన్న మొక్కలన్నిటికి వాటర్ అయితే వేస్తాను. ఇంకా తర్వాత టీ తాగేసాను. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయట్లేదండి. ఓన్లీ రాగి జావ. ఇంకా రాగి జావ అయితే పాలు వేసుకొని తాగేస్తున్నాను. మీకు పాలు ఇష్టం లేకపోతే మీరు మజ్జిగ వేసుకొని కూడా తాగొచ్చు. వేసవికాలం కదా! ఇంకా కొంచెం చలవ. కాకపోతే రాగి జావ డైలీ తాగడానికి ట్రై చేయండి. మీకు ఎలా నచ్చితే అలా తాగొచ్చు. ఇందులో కొంచెం బెల్లం వేసుకొని పల్చగా చేసుకున్నా బావుంటుంది. ఇదైతే కాలుష్యం ఎక్కువగా ఉంటుందండి. పాల కంటే ఎక్కువగా ఉంటది. ఎముకలకి చాలా మంచిది. మీకు అలవాటు లేకపోతే గనుక ఒకసారి ట్రై చేయండి. దీని టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇంకా తర్వాత లంచ్‌లోకైతే గోరుచిక్కుడు వండుతున్నాను ఈరోజు. జస్ట్ నార్మల్ మనం చిక్కుడుకాయ కూర ఎలా వండుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. ఉల్లిపాయలు, టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఈ గోరుచిక్కుడుకాయలు అయితే వేసేసుకున్నానండి. గోరుచిక్కుడు నేను ఫస్టు అది ఉడకబెట్టుకున్నాను. ఇలా ఉడికించుకోవడం వల్ల కొంచెం పసరు వాసన ఉంటుందండి. అలా ఉండకుండా కూర అయితే చాలా బావుంటుంది. ఇంకా ఆ రోజైతే వర్షం పడిందండి. మీకు వర్షం పడిందో లేదో కూడా కామెంట్ చేయండి. ఈ సమ్మర్‌లో వర్షం పడితే చాలా హ్యాపీగా అనిపిస్తది. కాకపోతే నేను అనుకున్నాను ఒక 10 డేస్ వరకు వర్షం పడకపోతే బావుండు. వర్షం పడితే ఏమవుతదంటే చాలామంది కోతల్లో ఉన్నారు కదండీ! కొంచెం ధాన్యానికి కొంచెం కష్టమవుతుంది. నేనసలు అదే అనుకున్నాను. ఒక 10, 15 డేస్ పడకపోతే అందరివి అయిపోతాయి అని. కానీ మనం అనుకున్నయి జరగవు కదా! చాలా పెద్ద వర్షం అయితే పడింది మాకు. ఇంకా వర్షం ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పటికి. గాలి వేస్తుంది. ఇంకా కరెంట్ పోయిందన్నమాట. మధ్యాహ్నం ఇది. ఇంకా కరెంట్ పోతే ఏం చేయాలో తెలియలేదు. ఇంకా మనం ఫోన్ చూసినా బోర్ కదా! ఏం చూస్తాము. టైం వేస్ట్ అని చెప్పి పల్లీలైతే ఉన్నాయి. లాస్ట్ టైం తెచ్చాను. కేజీ పల్లీలన్నీ మొత్తం వేయించేసాను. ఇలా వేయించేసి దీన్ని పొట్టు తీసి మనం ఒక బాక్స్‌లో పెట్టుకుంటే మనకెప్పుడు చట్నీ చేసుకున్నా జస్ట్ నార్మల్‌గా ఇంక వేయించక్కర్లేకుండా వేసేసుకోవచ్చండి. ఇన్‌స్టెంట్‌గా అయితే చట్నీ రెడీ అయిపోతుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు చట్నీ చేస్తే అప్పుడే వేయించుకోవసరం లేకుండా. కానీ నేనైతే వీటిని పల్లి ఉండలు చేయడం కోసం వేయించాను. ఇంకా చేయలేదు. నెక్స్ట్ డే ఎప్పుడో చేద్దామని జస్ట్ వేయించేసి ఉంచుకుంటే బెల్లం పాకం పెట్టయితే వేసేస్తే అయిపోతుంది. అందుకని చెప్పి ఇంక ఎలాగా ఖాళీగా ఉన్నానని చెప్పి పల్లీలైతే వేయించేసాను. పల్లీలు వేయించినప్పుడు సిమ్‌లో పెట్టి వేయించుకోవాలండి. లేకపోతే పైన మాడిపోతుంది. గింజ లోపల వరకు వేగదు. అందుకని చెప్పి సిమ్‌లో పెట్టి వేయించేసుకున్నాను. ఇక కరెంట్ అయితే ఆ రోజు చాలా ఇస్తాం తీయడం ఇంక అలాగే ఉన్నాడు నైట్ వరకు సరిగ్గా కరెంటే లేదు. అందుకని చెప్పి ఫ్రిడ్జ్ కూడా ఈరోజే క్లీన్ చేసేసుకున్నాను. అంటే ఖాళీగా ఉంటే ఏం మూసిపోదు కదా! ఇంకా అందుకని చెప్పి ఏదో ఒక పని చేయాలని చెప్పి కిచెన్ అయితే అక్కడక్కడ సర్దాను. ఇంకా అలాగే ఫ్రిడ్జ్ కూడా ఒకసారి సర్దేసుకున్నాను. పల్లీలు వేయించడం అయితే అయిపోయింది. వీటినైతే ఒక పళ్ళెంలో వేసి చల్లారబెట్టిన తర్వాత నేనైతే ఒక డబ్బాలో అయితే పెట్టేసుకుంటాను. పల్లి ఉండలు చాలా మంచిదండి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మీరు పల్లి ఉండలు చేసుకోవచ్చు. వీటిలోనే నువ్వులు, పల్లి ఉండలు కూడా చేసుకోవచ్చు. దీని రెసిపీ నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఆ లింక్ కూడా మీకు ఈ వీడియో కింద ఇస్తాను. రెసిపీ అయితే చాలా ఈజీ అండి. ఇలా పల్లీలు వేయించేసుకుంటే జస్ట్ పాకం పట్టి పాకంలో వేసేసుకోవడమే. పాకం ఒకసారి చూసుకొని ఇది పిల్లలకి డైలీ ఇస్తే చాలా మంచిది. వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి బయట ఫుడ్ బదులు ఇలాంటివి డైలీ ఇస్తూ ఉండండి. అలాగే పెద్దవాళ్ళు కూడా తినండి. మనం స్ట్రాంగ్‌గా ఉంటేనే కదా ఫ్యామిలీ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మన హెల్త్‌ని మనమే చూసుకోవాలి. ఇక్కడైతే వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి. మీకు వర్షం పడిందో లేదో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. మాకైతే చాలా పెద్ద వాన పడింది. కాసేపు చూశాను. ఇంకా చూసిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ అయితే సర్దుదామని వెళ్ళిపోయాను.
నేను కిచెన్ ఎలా సర్దుకుంటాననేది క్లియర్‌గా చూపిస్తాను. అలాగే వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకేదైనా యూజ్ అయిందంటే కామెంట్ చేయండి. ఇంకిక్కడైతే మసాలాలండి ఇవి. ప్యాకెట్స్‌లోవి నేను ఇలాంటి ఒక డబ్బాల్లో వేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. చికెన్ మసాలా, వెజ్ మసాలా. ఇవైతే మనం బాదం మిల్క్ అవి తాగుతాం కదండీ! ఆ బాటిల్సే. వీటిని పడేయకుండా ఇలా యూజ్ చేస్తూ ఉంటాను. దీనివల్ల మనకి ఎదురుంగా కనిపిస్తుంది. అలాగే కవర్‌లో కంటే ఇది నీట్‌గా ఉంటుంది ఫ్రిడ్జ్‌లో. ఈ పైనైతే జస్ట్ బిస్కెట్‌లు, చాక్లెట్స్ పెడతాను. ఇవి ఎగ్స్ ఆటిలి పక్కనే మసాలాలు కూడా పెడతాను. నాకు ఈజీగా తీసి వేసుకోవడానికి. దాని కిందలోనే నేను డ్రై ఫ్రూట్స్ అయితే పెడతానండి. బయటుంటే పాడైపోతాయి. ఇవి జస్ట్ హార్లిక్స్ బాటిల్‌లో వేసి పెట్టేశాను. ఈ కింద ఉసిరి పచ్చడండి అది. అలాగే నిమ్మరసం. దాన్ని అయితే సామాన్లు తోముకోవడానికండి. ఇత్తడి సామాన్లవి తోముకోవడానికి నిమ్మకాయలు ఎక్కువున్నప్పుడు అలా రసం తీసి పెట్టేస్తాను. అంటే ఫస్ట్ కొన్ని రోజులు వంటలో వాడుకుంటాం. తర్వాత ఇంకా టేస్ట్ అయితే మారిపోతుంది ఫ్రిడ్జ్‌లో ఉన్న. దాన్ని అది ఇత్తడి సామాన్లు తోమడానికని పెట్టేశాను. పై అరలోనే బెల్లం పక్కనైతే కస్టర్డు అలాగే బేకింగ్ పౌడర్ పెట్టాను. ఇది చూపించాలి మీకు. ఇదేంటంటే వేప పువ్వండి. మనము ఉగాదికి వేప పువ్వు చేసుకుంటాం కదా పచ్చడి. దాన్ని ఎండబెట్టేసి ఆ పువ్వుని ఇది అయితే 1 ఇయర్ వరకు నిలవుంటుంది. దీన్ని మనం వామన్నము అలా తాలింపు పెట్టుకుంటాం కదా! అలా పెట్టుకుంటే చాలా బావుంటదండి టేస్టు. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇదైతే ఇలా ఒక కవర్‌తో పెట్టేసుకున్నాను. జస్ట్ ఊరికనే మనం తాలింపు వేసేసుకొని అందులో ఈ పువ్వు కూడా కొంచెం వేసుకొని జస్ట్ రైస్ వేసి కలిపేసుకోవడమే. నిజంగా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీకు వేప పువ్వు దొరికితే గనక ఇలా పౌడర్ చేసి ఉంచుకోండి. అదే జస్ట్ ఎండబెట్టేసుకుంటే అది బాగా ఎండిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చు. ఈ లాస్ట్ అవర్‌లోనే చింతపండు పెడుతున్నానండి. మీకు లాస్ట్ వీడియోలో కూడా నేను షేర్ చేశాను. చింతపండు బాల్స్‌లో చేసి ఇలాంటి ఒక డబ్బాలో పెట్టాను. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి అని చెప్పి. దాన్ని కిందైతే పెట్టేశాను. ఇదైతే మేగడండి. మజ్జిగ మీద తీసిన మేగడిది. పాలల్లోది కాదు. మజ్జిగ తోడేసిన తర్వాత దాన్ని తీసి ఆ బాక్స్ నిండిన తర్వాత నెయ్యి చేస్తాను. మీకు ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చూపించాను కదా నెయ్యి చేయడం. ఇదైతే ఎండు ద్రాక్ష. ఎండు ద్రాక్ష కూడా ఫ్రిడ్జ్‌లోనే పెట్టేశాను. బయట ఉంచితే పాడైపోతున్నాయండి. త్వరగా పురుగు పట్టేస్తది. మేము పెద్ద డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినం. అందుకని చెప్పి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. బయటుంటే పోతుందని చెప్పి. దాని తర్వాత రెండో అరలో అయితే ఇది చింతపండండి. చింతపండు పేస్ట్ అల్లం పచ్చడి కోసం. చింతపండుని ముందు రోజు నైట్ నానబెట్టేసి దాన్ని రసం తీసి ఇలా ముద్దయ్యే వరకు ఎండబెట్టేసి దాన్నయితే స్టోర్ చేశాను. అల్లం పచ్చడి పెట్టాలి. కేజీ చింతపండు ముద్దది. దాని పక్కన ఉన్నది ఉసిరి పచ్చడి. ఈ పెరుగు బకెట్‌లో ఏం పెట్టానంటే నెయ్యి ఇది. ఆవు నెయ్య. మనం పూజలకి అవి వాడడం కోసం. బయటున్న నెయ్యి పాడవుతుందండి. అందుకని చెప్పి నేను ఇలా ఒక బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఈ పెరుగు బకెట్ ఉందని చెప్పి. ఇదైతే మనకెప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి కార్తీక మాసంలో తప్ప ఉట్టప్పుడు అంత ఆవు నెయ్యి అయితే వాడం కదా! అందుకని చెప్పి వెనక్కి పెట్టేశాను. మిగతా డ్రై ఫ్రూట్స్ అండి. అందులో పోయిగా మిగతావి నేను ప్యాకెట్ తోటే కూరగాయల బుట్టలో పెట్టేశాను. ఈ కూరగాయల బుట్టలో ఏముండదండి. జస్ట్ కారం కూడా సంవత్సరానికి ఓసారి తీసుకుంటాను కదా! కేజీ కింద 3 కేజీలు పొట్లాలైతే విడిగా కవర్ ప్యాక్ చేసి నేను కూరగాయల బుట్టలో పెట్టాను. దాని పైనైతే అన్నీ అరటికాయలండి. అరటికాయలైతే ఎన్నున్నాయో. అస్తమానం అరటికాయ కూర లేకపోతే అరటికాయ బజ్జీలు ఇవే చేస్తున్నాను. అదే ఫ్రిడ్జ్ సర్దేశాను. ఆ తర్వాత అయితే జాకెట్టు కస్టమర్ ఇచ్చారండి. ఇదైతే 34 సైజు. చిన్న సైజు బ్లౌజే కట్ చేసేసాను. దాన్ని కూడా కుట్టేశాను. చూపిస్తాను. ఈ బ్లౌజ్ అయితే ఎంత కష్టమైందంటే దీన్ని కుడుతున్నాను కరెంట్ పోతుంది. కుడుతున్నాను కరెంట్ పోతుంది. అసలు చాలా ఇబ్బంది పెట్టేసింది. అంటే మిషన్‌కి మోటార్ పెట్టించేసాను. కరెంట్ ఉంటేనే కుట్టడానికి అవుతది. ఇదేమవుతుందంటే సగం జాయిన్ చేసిన తర్వాత కరెంట్ పోతుంది. కరెంట్ పోయిందని మళ్ళీ బయటికెళ్తే మళ్ళీ కరెంట్ వస్తుంది. అలా లోపలికి బయటికి ఇదే పని. ఇది అరగంటలో అవ్వాల్సిన బ్లౌజ్ నాకు 1:30, 2 గంటలో పట్టింది.
అంటే వాతావరణం బాలేదు కదా! అందుకని కరెంట్ ఎక్కువగా తీస్తాడు. కాకపోయినా మాకు కరెంట్ ఎక్కువే తీస్తున్నాడు. మీకు కరెంటు తీస్తున్నాడో లేదో కూడా కామెంట్ చేయండి. ఎలక్షన్స్ ముందు కదా! కరెంట్ అసలు తీయడేమో అనుకున్నాను. కానీ కాదండి. కరెంట్ చాలా ఎక్కువ తీసేస్తున్నాడు. ఇక్కడైతే నడానికి బెల్ట్ అయితే అతుకుతున్నానండి నేను. నే హ్మ్. మనం నడానికి ముక్క కట్ చేసి వేస్తే స్ట్రిప్‌గా ఉంటది. చాలామందయితే లెంత్ పెంచి మడత పెట్టి కుట్టేస్తారు. బట్ నేను అలా కుట్టను. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. దీని ఎడ్జెస్ చూస్తున్నాను. లేకపోతే ఒక ఊక్సులది ఫస్ట్‌లో నాకు రానప్పుడు నేను ఇలా చూసేదాన్ని కాదు. జస్ట్ కుట్టేసేదాన్ని. అంటే మనకొచ్చని కాన్ఫిడెన్స్ ఉంటది కదా! అలా కుట్టేస్తే అది ఊక్సులది ఒకటి పెద్దది, ఒకటి చిన్నది వచ్చేది. అలా కాదని చెప్పి ఆ తర్వాత నుంచి ఫస్టు హెమ్మింగ్ బెల్ట్ అయి అతకకుండా ముందే చూసుకొని 2 సమానంగా ఉంటేనే అతుకుతున్నాను ఉక్సులది అవి. లేకపోతే సమానం కట్ చేసుకొని అప్పుడైతే వేసుకోవచ్చు. ఇక్కడైతే ఫ్రంట్, బ్యాక్ కూడా జాయింట్ చేసేస్తున్నానండి. ఇలా జాయింట్ చేశాను. ఒకటి చేసిన తర్వాత కరెంట్ పోయింది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ రెండోది మీకంటే వీడియోలో కంటిన్యూగా పెడుతున్నాను కాబట్టి అలా అనిపిస్తుంది. అంతే. నాకైతే చాలా కష్టమైంది. ఇక్కడైతే బ్లౌజ్ అయితే అయిపోయిందండి. బ్లౌజ్ కటింగు, స్టిచ్చింగు చాలా ఈజీ అండి. మీరు ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నేను క్లియర్‌గా మీకు ఒక వీడియోలో షేర్ చేస్తాను. ఎలా కట్ చేసుకోవాలి, అలాగే ఎలా కుట్టాలన్నది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఏ సైజు వాళ్ళు ఎంతెంత డాట్స్ పెట్టుకోవాలి అన్నది. ఒకవేళ చూడకపోతే చూడండి. నేను వీడియోస్‌లో కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. నెక్స్ట్ మనం జస్ట్ కొలతలుంటాయండి. ఏ సైజుకి ఎంత డాట్ పెట్టాలి, ఎంత లెంత్ పెట్టాలి. అవి బేసిక్ మనకి తెలిస్తే మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు. అసలెక్కువ మెజర్‌మెంట్స్ అవసరం లేదండి. బాడీ మెజర్‌మెంట్ తీసుకుంటే సరిపోతుంది. దాన్ని బట్టి బ్లౌజ్ అంతా మీరు కుట్టేసుకోవచ్చు. నేను కూడా బ్లౌజ్ మెజర్‌మెంట్ తీసుకొని దాంతో ఎవరికి ఎంత నెక్ పెట్టాలి, ఎంత షోల్డర్ పెట్టాలి అదనేది ఉంటది. దాన్ని బట్టే నేను పెట్టేసుకుంటాను. ఇప్పుడు చిన్న సైజ్ అనుకోండి 5 నెక్ విడ్త్ 5 పెట్టుకుంటే ఆర్మ్ డౌను 6:30 అదే 5:30 అలా పెట్టుకోవాలి. నేను అలా అంచనాగా కుట్టేస్తాను. మీకెవరికన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఇలా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక హెమ్మింగ్ అయితే చేయాలి. చేతి కుట్లయితే వేసేసుకున్నాను. అంటే కంప్లీట్ అవ్వలేదు. జస్ట్ నడానికి వేశాను. ఇంకా చేతికి అలాగే మెడ కుట్టు అంతా వెయ్యాలండి. ఇది వేసి ఆ కస్టమర్‌కి అయితే ఇచ్చేయాలి. చిన్న సైజేలేండి 34 సైజు. అసలైతే కుట్టనని చెప్పాను నేను ఊరెళ్దామని చెప్పి. కానీ అలా కాదు ఇది ఒకటన్నా కుట్టివ్వు అన్నారని చెప్పి నేను తీసుకున్నాను. ఎందుకంటే చిన్న సైజే త్వరగా అయిపోతుంది. ఎక్కడ జాయింట్స్ ఏం పడట్లేదు కదా! అందుకు. ఇంకా ఆ రోజు నైట్ అయితే వాతావరణం చల్లగా ఉంది కదండీ! గోంగూర శనగలు వండాను. ఇదైతే ఎర్ర నూకండి గోధుమ నూక. రైస్ అయితే తినము ఈవినింగ్స్ అందుకని చెప్పి గోధుమ నూక అయితే ఉడకపెడతాను. జస్ట్ వాటర్‌లో మనం రైస్ ఎలా వండుకుంటామో అలాగే గోధుమ నూకతోటి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తే గనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇన్‌స్టంట్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.